నత్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రయవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 6వ తేదీ గురువారం. ఈనాడు మనం పంచాంగంలో చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం శశిరతో మాఘమాసం శుక్లపక్ష నవమి గురువారం రాత్రి 12:56 వరకు ఉంది. కృతికా నక్షత్రం రాత్రి 9:46 వరకు ఉంది. వర్జం పగలు 10:32 నుంచి 12:02 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 7:31 నుంచి 9 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 10:21 నుంచి 11:06 వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:51 నుంచి 3:36 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ వాళ్ళకి ఇవాళ మధ్యాహ్నం 12:45 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:35, సూర్యాస్తమయం 5:54. ఈరోజు గ్రహచారాన్ని పరిశీలిస్తే వృషభంలో గురుచంద్రులు, మిథునంలో కుజుడు, రవి బుధులు, మకరంలో శని, కుంభంలో రాహు, శుక్రుడు, మీనంలో కేతు, కన్యలో ఉన్నారు. ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. రవి అనుకూలంగా ఉన్నారు. కుజుడు అనుకూలంగా ఉన్నారు. శుక్రరాహులు వేయంలో ఉన్న కారణంగా చిన్న చిన్న మానసిక ఒత్తిడి సంబంధమైనటువంటి కార్యక్రమాలు రావచ్చు, కానీ పెద్దగా కంగారు పడకల్లా అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. శుభకార్యాలు, పుణ్యకార్యాల నిమిత్తంగా ఆలోచన చేస్తారు. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళకి ఏ పని కూడా ఇబ్బందికరంగా ఉండదు, కానీ కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడి ఉంటుంది. కృత్తిగా ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. వృషభ రాశి. చాలా ఆలోచిస్తారు. నిర్ణయాలు తీసుకునే ముందు ఏ పని కూడా తొందరపడకుండా చేస్తారు. ప్రశాంత వాతావరణంలో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఇబ్బంది లేకుండా సాగే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి విజయాలు సాధిస్తారు. అందరూ కూడా బాగా సహకరిస్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించుకుంటూ లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం బాగా ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళు చాలా చక్కగా చక్రం తిప్పుతారు, లాభాలు పొందుతారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి అన్ని విధాల లాభాలు ఉన్నాయి. మిథున రాశి. ప్రతి కార్యక్రమాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉంటుంది. అయితే అమలు చేసే విషయంలో కలహాలు దారితీసే అవకాశం ఉంది. గురువు వ్యయంలో ఉన్నారు, చంద్రుడు వ్యయంలో ఉన్నారు, జన్మంలో కుజుడు, అష్టమంలో రఘువులు. కొంచెం గ్రహచారం బాగాలేదని చెప్పడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరైతే ఓర్పుగా ఉంటారో, ఎవరైతే నేర్పుగా వ్యవహరిస్తారో, ప్రతి పనిని కూడా సూక్ష్మంగా ఆలోచన నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మిగతా వాళ్ళు సమస్యలకు దగ్గరయ్యే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకెళ్ళండి. తద్వారా మీకు చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం ఉద్యోగం, ఆర్థికం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు చేయొద్దని చెప్పి చూస్తున్నాం. అలాగే పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా ఇబ్బందికరంగా సాగే అవకాశం ఉంది. తర్వాత మరి కర్కాటక రాశి. కార్యక్రమాలను కూడా విజయవంతం అవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఆటంకాలు చాలా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. పాత ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు తిరగబెట్టకుండా చూసుకోండి. అయితే గురుచంద్రులు ఇద్దరు కూడా లాభంలో ఉన్నారు కాబట్టి తెలివిగా అన్ని సమస్యలను దాటకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా మరి గురువు చంద్రుల యొక్క సంచారం బాగుంది కాబట్టి ఓర్పుగా, తెలివిగా ప్రవర్తించే వాళ్ళు సక్సెస్ అవుతారు. మిగతా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం కనబడుతూ ఉంది. సింహరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సమయపాలనతో పూర్తి చేస్తారు.
మిగతా విషయాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆలస్యమైనప్పుడు సమస్యలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. మాట పడకుండా ఉండడానికి వీలుగా చాలా జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సందర్భాల్లో అవమానకరమైన ఘటనలు ఎదురవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మఘ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సవ్యంగా పూర్తవుతాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి సమయపాలన లేకుండా ఆలస్యంగా పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఉత్తర ఉటపాదం వాళ్ళు చాలా తెలివిగా ఓర్పుగా కార్యక్రమాలని సానుకూలం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ రాశి వాళ్ళందరూ కూడా ధైర్యాన్ని బాగా ప్రదర్శించి విజయాలు సాధిస్తారు. కొన్ని సందర్భాల్లో అనాలోచితమైన పనులు చేసి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి ఈ పని చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఎలా ఉంటుంది, ఏం చేద్దాం అనే విషయంలో ఒక అవగాహన పొంది ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. కన్యారాశి. అన్ని పనులు కూడా కొంచెం ఇబ్బందికరంగా సాగుతాయి. కోపం పెరుగుతుంది. మీరు ఎదుర్కొన్న వాళ్ళని అవమానకరంగా మాట్లాడే లక్షణాలు పెరుగుతాయి. ఎవరిని నమ్మలేని పరిస్థితిలో ఉంటూ ఉంటారు. ఒక్కొక్కసారి విచిత్రంగా ఏదో నిరుత్సాహంగా మాట్లాడతారు. కొన్ని పనులు సరిగ్గా అవుతాయి, కొన్ని పనులు సరిగ్గా అవ్వవు. అనవసరమైన వ్యాసంగాలు పెరుగుతాయి. ఇలాగే కన్యారాశి వాళ్ళకి కొంచెం చికాకులు బాగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు మాత్రం జాగ్రత్త పడ్డ వాళ్ళకి జాగ్రత్తగా ఎన్నో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు కొంచెం సమయపాలన లేకుండా పనులు చేసి చికాకులు పొందే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళకి పుణ్యకార్యాలు, శుభకార్యాల నిమిత్తంగా ఖర్చు పెరుగుతుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎన్నో లాభాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగకపోయినా తెలివిగా వాటిని సరిచేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళు కొంచెం విజయాలు సాధిద్దామనేటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్తారు. కొంచెం శ్రమ ఎక్కువ అవుతుంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఎంతో ఒత్తిడి ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళి అన్ని పనులు సానుకూలం చేసుకుంటారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి కొంచెం అభివృద్ధి వైపు ప్రయాణం సాగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశి. చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. మీ రోజువారీ కార్యక్రమాలు మినహా కొత్త కార్యక్రమాలు జరిగిపోవద్దని చెప్పి సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక లావాదేవీలను స్వయంగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. అందరూ మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని పనులు బాగా సవ్యంగా సాగుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. విశాఖ 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఆరోగ్యం బాగుంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సవ్యంగా సాగే అవకాశం. ధనురాశి. మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. తెలియని అనీజీ బాగా వస్తుంది. ఏ పని సవ్యంగా సాగకపోవడం అనేది ఉంటుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. ఒత్తిడికి బాగా దగ్గరే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నాం. అన్ని కార్యక్రమాలను కూడా చాలా ఎక్కువ స్థాయిలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మూలా నక్షత్రం వాళ్ళకి అభివృద్ధిపై ప్రయాణం చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎన్నో ఆటంకాలు ఉంటాయి. తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరమని చెప్పి సూచిస్తున్నాం. మకర రాశి. కొంచెం విచిత్రమైన కాలం నడుస్తోంది. గురువు అలాగే రాహువు, కుజుడు అనుకూలిస్తూ రవి, బుధ, శని సంచారాలు మరి కొంచెం ఇబ్బందికరంగా ఉంటూ మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మానసిక వ్యవస్థను కంట్రోల్ చేసుకుని ప్రశాంతంగా మాట్లాడడానికి అలవాటు చేసుకోవాలి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్తూ చాలా లాభాలు పొందే అవకాశం ఉంది. కుంభరాశి. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మీ పనులను కూడా మీరు స్వయంగా చూసుకోండి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. తద్వారా మీకు చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి
1, 2, 3 పదాలు వాళ్ళకి అన్ని పనులు కూడా సవ్యంగా సాగుతూ ఉంటాయి. మీన రాశి ఇబ్బందికరమైన వాతావరణం తరచుగా వెంబడించే అవకాశం ఉంది. తెలివిగా ధైర్యంగా అన్ని సరి చేసుకుని ముందుకు వెళ్తారు. రవి బుధులు లాభంలో ఉన్న కారణంగా చాలా చక్కటి ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. శుక్రుడు లగ్నంలో ఉండి మంచి తెలివిదాట్లు కూడా ఇస్తూ ఉంటాడు. అయితే ఒక్కొక్కసారి అధైర్యానికి దగ్గరవుతూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. పూర్వభద్ర 4వ పదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు ఉండే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా కొంచెం చికాకులను సృష్టించేవిగా ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.